హ్యావ్యూర్స్. జస్టిస్ ఫర్ వివేక. ఆయన కూతురు సునీతారెడ్డి వాళ్ళ నాన్నగారి మరణానికి సంబంధించి హత్య చేసిన శిక్ష పడాలని చెప్పేసి ఆమె చేస్తున్న పోరాటం నాకు తెలిసి ఎవరూ చేయలేదబ్బా. అధికారంలో ఉన్నోళ్ళు అడ్డుగడుగున అడ్డు తగులుతూ ఉన్నారు. సొంత వాళ్ళే ఇక మేనత్త వచ్చేసి నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉన్నా వెనకడుగు వేయట్లా. నిన్న ఐ థింక్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ అనుకుంటా, ఆమె ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. ఎందుకంటే పిన్ టు పిన్ అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఏ రకంగా అవినాష్ రెడ్డితో ఎర్ర గంగిరెడ్డి ఎలా కాంటాక్ట్లో ఉన్నాడు, సునీల్ యాదవ్ ఎక్కడున్నాడు, దస్తగిరి ఎప్పుడు వచ్చి ఉన్నాడు, అండ్ ఉమాశంకర్ రెడ్డి ఎవరైతే ఎక్యూజ్గా ఉన్నారో వాళ్ళందరితో కూడా అవినాష్ రెడ్డి కాల్స్ మాట్లాడటం కానీ లేదంటే కలవటం కానీ, గూగుల్కి ఏమంటే కాల్ డేటా కానీ గూగుల్ టేక్అవుట్ కానీ ఈచ్ అండ్ ఎవరితో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళింది ఆమె. సిబిఐ వాళ్ళు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళింది. అది అయినా సరే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు నేను కల్లారా చూశాను రా అని అంటూ ఉన్నా పిచ్చోన పట్టిందా నీకు? సూర్యుడు చూడు ఎక్కడున్నాడు, పశ్చిమన ఉన్నాడు. అవును పశ్చిమన ఉన్నాడు కానీ అస్తమిస్తున్నాడు కదంటే, అస్తమిస్తున్నాడా ఉదయిస్తున్నాడు కదా, సూర్యుడు ఎక్కడున్నాడు, పశ్చిమన ఉన్నాడు. నువ్వేంటి తూర్పున ఉదయించాడు అని అంటావు? నువ్వు చెప్పేది నిజమే, కానీ వీళ్ళు ఇప్పుడు ఏమైతే చేస్తారో అది నిజం అన్నట్టు అంటారు. ఏంటిది అది? అవినాష్ రెడ్డి ఎంపీగా పొడిచి గెలిపించాలి, అవినాష్ రెడ్డి మంచి చేసాడు గెలిపించాలి. చంపింది దస్తగిరి. ఎప్రూవ్గా మరి నిజాలు చెప్తున్న మూమెంట్లో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి సంబంధం ఎలా ఏంటి అనేవి చెప్తే చంపినోడు దస్తగిరి, శిక్ష పడాల్సింది వాడికి. ఇంకంతే, ఇంకా అవినాష్ రెడ్డి టాపిక్ వద్దు. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టకుండా ఈయన యాస్టీస్గానే అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడు. వివేకానంద రెడ్డికి సంబంధించేసి ఎవరు చంపారు ఏంటన్నది ఆ దేవుడికే తెలుసు, ఎవరు చంపించారు ఏంటన్న దానికి సంబంధించేసి వాళ్ళకి తెలుసు, మా బాబాయ్ తెలుసు. కబుర్లు ఇక్కడ చెప్తా పోతా ఉంటే సీరియస్లీ అడ్డంగా డిపాజిట్లు కూడా రాకుండా అయిపోయింది. ఆల్రెడీ ఇప్పటికే జనాలు విసిగెత్తిపోయి అన్నారు. ఈ వివేకం సినిమా యూట్యూబ్లో ఉండటం, ఈ సునీత వచ్చేసి A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండటం, షర్మిల వచ్చేసి మొత్తం మాట్లాడుతుండటం, అండ్ జనాలు కూడా వివేకానంద రెడ్డిని దారుణంగా చంపితే గుండెపోటని ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చింది? అందులో కూడా చూడండి, ఎవరో జర్నలిస్ట్ అడుగున్నారు, సాక్షిలో గుండెపోటుని వచ్చింది, గుండెపోతుంది అంటే మిగతా చోట కూడా వచ్చింది కదంటే, ఒరే బాబు అవినాష్ రెడ్డి వచ్చి సాక్షి రిపోర్ట్తో మాట్లాడాడు, ఇదిగో కాల్ డేటా అన్నట్టుగా మళ్ళీ ఆమె చెప్తాం. అంటే ఈ సాక్షి, ఈ వైసీపీ, ఈ జగన్ వీళ్ళంతా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎక్కడ చోట లింక్ ఉన్నటువంటి వాళ్ళు. ఆమె అంటుంది విచారణ చేయాల్సిందే సాక్షికి సంబంధించిన చైర్మన్, దట్ మీన్స్ ఎవరున్నారు, భారతిరెడ్డి గారు. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓవరాల్గా అసలు సునీతారెడ్డి మాట్లాడే మాటలు కానీ, ఆ సిబిఐ ఛార్జ్లో ఉన్న అంశాలకు సంబంధించి దాన్ని బేసిస్కొని తీసినటువంటి వివేక సినిమా కానీ, ఇవి చూస్తే నాకు తెలిసి మనసున్న వాళ్ళు ఎవరూ కూడా జగన్కి ఓటేరు, వైసీపీకి ఓటేరు, అండ్ వైసీపీని పాతలని తొక్కేస్తారు. కడపలో అయితే షర్మిల అయితే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే మాట ఉంటుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మీ బిడ్డ ఒకవైపు, రాజశేఖర రెడ్డి తమ్ముడిని దారుణంగా చంపించినటువంటి అవినాష్ రెడ్డి ఇంకొక వైపు, అధర్మం ఇంకొక వైపు, అన్యాయం ఇంకొక వైపు. ఇదిగో న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతూ నేను ఒకవైపు. ఎవరికి ఓటేస్తారో మీరే వేయండి అంటూ జనాలు కూడా అర్థమైపోతూ ఉంది. ఎన్నాళ్ళరా అసలు ఈ వైసీపీని నమ్మేది, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు సర్వనాశనం చేసి పెట్టారని చెప్పేసి అర్థమైపోతుంది. సో వీడియో యొక్క కన్క్లూషన్ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇంకా వైసీపీని నమ్మటం అన్నా, ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మటం అన్నా, వాళ్ళ మాటలు వింటూ అన్నా, అది మన పోయి మనం తవ్వుకోవటమే, మన జీవితంలో మనం నాశనం చేసుకోవడం, మన కుటుంబాన్ని మనం ఛిద్రం చేసుకోవడం నాకైతే అనిపిస్తా ఉంది.